ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రభావమో లేక పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారనే నమ్మకమో, దీనికి తోడు కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయంతో మరింత సహకరిస్తుందన్న ధైర్యమో తెలియదు కానీ ఏపీ వాలంటీర్ విఏఓ మొదలైన ఉద్యోగులు కూటమిపై హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారని అంటారు. ప్రధానంగా వాలంటీర్ల సంగతి అయితే చెప్పే పని లేదని అంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం 5,000 నుంచి 10,000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అసలు వాలంటీర్లకు సంబంధించిన అంశం ప్రభుత్వంలో ఎక్కడా లేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీంతో వైసీపీ నేతలు నాటి జీవోలు చూపించారు. అయినప్పటికీ వాలంటీర్లపై కూటమి పెద్దలు కనికరం చూపించడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ల హాజరుకు సంబంధించిన అవకాశాన్ని తీసేశారని చెబుతున్నారు. ఇలా విడతల వారీగా వాలంటీర్లకు చెక్ పెడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో దీక్ష మొదలు పెట్టారు వాలంటీర్లు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ లో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ వ్యవస్థను కంటిన్యూ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో వీరి దీక్షకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన వాలంటీర్లు గత 6 నెలలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చి కుర్చీలు ఎక్కిన తర్వాత ఇలా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. ఇక పాలకులు ఇలా అన్యాయం చేయడం దారుణమని వాపోతున్నారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించేలా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలుగా జీతాలు పెండింగ్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి మొదలుపెట్టి 3 రోజుల పాటు 50 గంటల సేపు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లుగా వాలంటీర్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ విఏఓలు కూడా విజయవాడలో ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా వివిధ కార్మిక సంఘాల నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 నెలలుగా వేతనాలు లేక విఏఓలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా సుమారు 15,000 మందికి నెలకు 8,000 వేతనాన్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వము వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని విఏఓలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అటు వాలంటీర్ల నిరాహార దీక్షలు, ఇటు విఏఓల ధర్నాలతో నేడు ఏపీలో మరోసారి నాటి పరిస్థితులు దర్శనమిస్తున్నాయనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఈ ఉద్యోగుల సమస్యలపై చంద్రబాబు, కళ్యాణ్ బాబు వెంటనే స్పందించి పరిష్కరించాలని చెబుతున్నారు.